ఈ వాక్యమును ఏ యూట్యూబ్‌లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని, అయా నీ నామానికి మహిమ, అయా నీ నామానికి ఘనత వహించుకోమని ప్రార్థన చేస్తూ, సమస్తమును నీకే అర్పిస్తూ, నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మీరు ఏ వాక్యమైతే ధ్యానించడానికి మనము దేవుడు ఇచ్చాడో ఆ మాట ముందుగానే నేను టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ ఏమిటంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు వాక్యం ద్వారా నిన్ను నన్ను బలపరచాలని, ఆయన నిన్ను ఘనపరచాలని, ఆయన నిన్ను దీవించాలని, మరి ఆయన వాక్కును నీకు నాకు మనందరికీ ఈ పరిశుద్ధ గ్రంథమును ఆయన అందించాడు. హల్లెలూయా. ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు వాక్యమై ఆయన దేవుడు ఈరోజు మన చేతిలో ఉన్నాడు. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ వాక్యమును మనము అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఆయన స్వరాన్ని మనం విన్నట్టే, ఆయనతో మనం మాట్లాడినట్టే, ఆయన మనతో మాట్లాడినట్టే. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము అందులో మొదటి వాక్యాన్ని మనం చూస్తే, ఆయన వాక్యము ఎలా ఉందో చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏముందంట అండి? ఆదియందు వాక్యముండెను. వాక్యమైన దేవుడు ఈరోజు మన మధ్యలో ఈ బైబిలు శరీరధారిగా ఆయన 33.5 సంవత్సరం జీవించి రక్షణ సువార్త ప్రకటించి మరలా ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మరలా రెండో రాకడ రాబోతుంది. అందులో నీవు మరి నేను మనమందరము కలిసి పరలోక రాజ్యానికి చేరవలసినై ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాటను మనం గమనిస్తామో, ఎప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకుంటామో, పరలోక రాజ్యానికి వారసులుగా మనము పిలువబడతాం, చేర్చబడతాం. హల్లెలూయా. ఈ రెండో వాక్యాన్ని చూస్తే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. దేవుని యొద్ద ఎవరున్నారంట? యేసు ప్రభు ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన శరీరధారి అయి, ఆయన కృపా సత్య సంపన్నుడై ఈరోజు మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట ఆయన మన మధ్యలో వచ్చి సువార్తను ప్రకటించి, ఆయన మరి పరిశుద్ధమైన రక్తమును ఆయన చిందించి, మరి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో త్యాగము చేసి, ఆయన కృపను ఆయన ప్రేమను పంచాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన జీవిస్తున్న దినాల్లో అనేక మందిని స్వస్థపరుస్తూ, ఆయన అనేక మందిని ఆ గుడ్డి వారిని, చూపు లేని వారిని స్వస్థపరిచాడు. మరి అనేకమైన వ్యాధులను దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నీ మానసిక వ్యాధి, లేకపోతే నీ యొక్క ఏ వ్యాధి, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు నువ్వు వాక్యము ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు స్వయాన నీ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలని నువ్వు ఆశ కలుగుతుంటే, ముందు ఆయన వాక్కును వినాలండి. హల్లెలూయా. ముందు ఆయన వాక్కును మీరు వింటే, ఆయన మాటను మీరు విన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, అప్పుడు నీ జీవితంలో కార్యము తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, లూకా సువార్త లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, అపవిత్రాత్మల చేత బాధపడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఏందంట?
అపవిత్ర ఆత్మల చేత బాధపరుచు కుటుంబాల్లో సమస్యను తీసుకొస్తుంది అపవిత్ర ఆత్మ. నీ శాంతిని దూరం చేస్తుంది. నీ పని విషయంలో, వ్యాపార విషయంలో, మరి ఉన్న చోట మరి ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ నీకు శాంతి లేకుండా, సమాధానము లేకుండా చేస్తుంది. అటువంటి అపవిత్ర ఆత్మలను దేవుడు ఏం చేశాడంట? అటువంటి వారిని స్వస్థపరిచాడు. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ స్వస్థపరిచి ముందుగా మనల్ని సరిచేసి, బాగు చేసి, స్వస్థపరిచి, అప్పుడు దేవుడు నిన్ను ఆయన బిడ్డగా పిలిచినప్పుడు, ఆ! సరిచేసినప్పుడు, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, అప్పుడు నువ్వు అంటావు, నేను యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణము ఏంటి? ఈ సమస్య, ఈ ఫలానా యొక్క విషయంలో నేను బాధపడుతున్నాను. మరి కుటుంబ విషయంలో బాధపడుతున్నాను. లేకపోతే మరొకటి మానసిక వ్యాధి, మానసిక రోగము, మరి ఆ డాక్టర్ల దగ్గర అర్థము కాని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. మరి అటువంటి సమయంలో దేవుడు వాక్యము ద్వారా నన్ను దర్శించాడన్నాడు. ఈరోజు నేను మీ ముందర ఉన్నాను, మాట్లాడుతున్నాను, వాక్యాన్ని పంచుకుంటున్నానంటే నాకు దేవుడు 15 సంవత్సరాల కిందట 14 సంవత్సరాల కిందట నేను ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు, మరి ఆరోగ్య విషయంలో బాధపడుతున్నప్పుడు, మరి అటువంటి సమయంలో ఇన్ని దగ్గర తిరిగినా గానీ మరి బాగా అవ్వలేదు. ఎక్కడ తిరిగినా గానీ, ఎలా పోయినా గానీ, ఎట్లా పోయినా గానీ, ఎన్నెన్నో పరిస్థితుల్లో తిరిగి నేను, మా తల్లిగారు, మరి మా నాన్న, మా కుటుంబం మరి ఇన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి నన్ను బాగు చేయడానికి చూశారు. అయినా గానీ బాగా అవ్వలేదండి. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా! స్వస్థపరచు దేవుడాయన. నిన్ను బాగు చేయ దేవుడాయన. నిన్ను కట్టువాడాయన. నీ యొక్క సమస్య నుంచి దూరపరిచి, నిన్ను బాధలో నుంచి తీర్చి, బయటికి తీసుకొచ్చి, ఆయన నిన్ను నడిపిస్తాడు, కడతాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను మహిమ కొరకు ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా! ఇక్కడ మనం చూసినట్లయితే 19 వాక్యంలో ఈ యొక్క లూకాసు వార్త 6వ అధ్యాయం 19 వచనంలో మనం చూసినట్లయితే చూడండి చాలా చక్కగా రాసుంది. ఆ! అక్కడ ఏమనుందంటే మనం 18 నుంచి చదివి 19 కూడా చదువుకుందాము. అపవిత్ర ఆత్మల చేత బాధపడు వారి వారందరును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక ఆ జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. ఏందండి? ఆ జనసమూహమంతా ఆయనను ముట్టాలని యేసు ప్రభువు యొక్క తాకిడి, ఆయన మరి ఛాయ నా మీద పడాలి అనేసి ఎంతోమంది ఏం చేస్తుండేవారంటే జనాలు తండోపు తండాలుగా మరి వారు యేసు ప్రభు వెళ్తున్న చోట్లల్లా వాళ్ళేం చేసేవారంటే ఆకలి, దప్పులు, మరి రాత్రి, పొగలు అని చూడకుండా యేసు ప్రభు వెంట తిరిగేవారు. ఈరోజు నాకు స్వస్థత కలుగుతుంది అని ఆశ కలిగి ఆ యొక్క జన సమూహంలో కుంటివారు, గుడ్డివారు, మూగవారు, మరి ఎటువంటి వ్యాధిగ్రస్తులైన వారు అందరూ ఏం చేసేవారు? యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత, స్వస్థత నొందాలని వారేం చేసేవారంటే మరి వెళ్ళేవారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు వారందరినీ దేవుడు స్వస్థపరిచాడంట. ఎలా స్వస్థపరిచాడంటే ఆయనలో నుంచి ప్రభావము బయలుదేరెను. ఆయనలో నుంచి ఏం జరిగిందంట? ప్రభావము బయలుదేరెను. ఈ మాట చాలా చక్కగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి 19 ప్రభావము ఆ
ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యాతనము చేసెను. ప్రభావము వెళ్తుంది. ఒక ప్రభావము వెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునిలో నుంచి, ఆ యొక్క యేసు ప్రభువులో నుంచి పరిశుద్ధాత్మ వెళ్తున్నప్పుడు అనేక మంది ఆ యొక్క ప్రభావములో, ఆ యొక్క ఆహ్, ఆశీర్వాదంలో, అభిషేకములో వారేం చేశారంటే స్వస్థత పొందారు. ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు, ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నీ ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్య నుంచి దూరపరచాలని ఆయన కోరుతున్నాడు. మరి నీవు ఈరోజు ఆయన మాటను వినాలండి. హల్లెలూయా! చూడండి, పౌలు అందరిని బాధిస్తూ ఉండేవాడు. ఆయన మారుమనసు పొందకముందు. పౌలు అందరినీ బాధిస్తుండేవాడు. మరి భక్తులందరినీ ఆయన ఏం చేసేవాడు? బాధిస్తూ ఉండేవాడు. చంపుతూ ఉండేవాడు. మరి రకరకాలుగా హింసించేవాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయనే పట్టుకొని ఆయనను వాడుకున్నాడు. మరి ఆయన ద్వారా అనేక మంది ఏంటి? ఆయన ద్వారా అనేక మంది స్వస్థత పొందారు. పౌలు, పేతురు వెళ్తున్న చోట్ల ఎంతమంది మారుమనసు పొందారు. ఎంతమంది దేవుని వైపు తిరిగారు. చెరసాలలో ఆ! మరి చెరసాలలో మనం చూస్తే అక్కడున్న జైలు యొక్క అధికారి మారుమనసు పొందాడు. పడవలో వెళ్తున్నప్పుడు తుఫాను మరి ఆ యొక్క పడవ మునిగిపోతున్నప్పుడు ఆ యొక్క పౌలు వారిని దేవుడు మనల్ని ఏమి చేయకుండా కాపాడుతాడు, మీరు ఓపికతో ఉండండి అన్నాడు. హల్లెలూయా! మరి ఆ పడవ మునిగిపోయి ఇరిగిపోయినప్పుడు మరలా ఒక ఒడ్డుకు చేరినప్పుడు అక్కడ పౌలు ఆ చలికి చలిమంట కాచుకుంటున్నప్పుడు అక్కడ ఒక పాము ఆయనకి కాటేస్తుంది. కానీ ఆ పాము కాటేసినా గాని ఆయన ఎటువంటి చలనం లేకుండా ఉన్నాడు. కానీ వేరే వారు చూసారు దాన్ని. ఇతను ఎంత పాపం చేశాడో, ఎంత ఘోరమైన పనులు చేశాడో, ఈరోజు పాము కాటేసింది. ఇతను ఎక్కువ శాతము ఎక్కువ రోజు ఎక్కువ సమయం బతకడు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి, దేవుని యొక్క శక్తి ఆయనలో ఉంది కాబట్టి, దేవుడు ఆయనను మరి ఎటువంటి హాని కలగకుండా కాపాడాడండి. ఈరోజు నీలో, నాలో ఆయన వాక్యము ఉండాలి. వాక్యంలో ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. ఏమంటే, "నా యందు మీరును, మీ యందు నా వాక్యం ఉండిన ఎడల, నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి." హల్లెలూయా! మీకు ఏది ఇష్టమో అది ఏం చేయాలంట? అడగవలెను. అడిగినప్పుడు ఆ దేవుడు యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడు. పౌలుకి గూడా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన గుడ్డివాడైపోయాడండి. ఆయన లోకపరమైన అన్ని విషయాల్లో మునిగి తేలుతున్నప్పుడు సమస్యలో జనాల్ని, దేవుని భక్తులను సమస్యల్లో నుంచి భయభ్రాంతులు చేస్తున్నప్పుడు ఆ పౌలు దేవుడు ఆయన్ని దర్శించాడు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాము. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 22:11. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేక పోయి పోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. హల్లెలూయా! దేవుని వెలుగు ఆయన మీద పడినప్పుడు, దేవుని వెలుగు ఆయన మీద వచ్చినప్పుడు ఆయన చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడంటే అతను మహాపాపిగా మరి భక్తుల దృష్టిలో ఉండిపోయాడండి. భక్తుల దృష్టిలో ఉండిపోయాడు. ఎందుకు అంటే చాలా మందిని చంపుతూ,
మరి దేవుణ్ణి ఎరిగిన వారిని, మరి యూదులు వాళ్ళందరినీ, ఎవరెవరైతే యేసుప్రభు మీద మరి ఆహ్, విశ్వాసం ఉంచారో వారందరిని చంపడానికి ఆయన ఒక చట్టం తీసుకొని, ప్రధానుల దగ్గర, శాస్త్రుల దగ్గర చట్టం తీసుకొని ఆయన ఏం చేశాడంటే అందరిను హతం చేస్తూ వస్తున్నాడు. అప్పుడు చాలా పాపిగా ఈయన మారిపోయాడు. ఎందుకంటే రక్తము చిందించాడు. నిర్దోషమైన మనుషులను, నిజదేవుని ఎరిగి ఉన్న మనుషులను అతడేం చేశాడంటే, అతను వారి అందరినీ చంపుకుంటూ వచ్చాడు. అందుకు దేవుడు యేసుప్రభు ఆయన వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు వెంటనే తన కళ్ళు ఏమైపోయినాయి? మూతపడిపోయినాయి. ఆయన స్వరముతో మాట్లాడు. ఆ స్వరాన్ని దేవుడు ఏమని మాట్లాడాడో చూద్దాము. ఒకసారి మనం చదివినట్లయితే చూడండి. ఆయన ఏమని మాట్లాడాడంటే, నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. హల్లెలూయా! ఈ యొక్క మాట మనం చూసినట్లయితే 9వ వాక్యంలో 22వ అధ్యాయము 9వ వాక్యం, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూస్తే, నాతో కూడా నాతో కూడా నున్నవారు ఆ వెలుగును నాతో, చూడండి చక్కగా మాట ఆయన, నాతో కూడా నన్ను నాతో కూడా నున్న వారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు ఏం చేయలేదంట? వినలేదు. దేవుడు మరి ఎవరితో మాట్లాడాడు? పౌలుతో మాట్లాడాడు. మరి వారు ఏం చేశారు? స్వరాన్ని పౌలే విన్నాడు. ఎవరు విన్నాడు? పౌలే విన్నారు. మరి ఆయనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినలేదు. దేవుడు ఎవరిని దర్శించాలనుకుంటున్నాడో, దేవుడు ఎవరిని మరి ఆహ్, ఆస్వాదించి పిలుచుకోవాలి, ఆయన కొరకు వాడబడుకోవాలి, అనేక మంది వారి ద్వారా మరి స్వస్థత పొందాలి, ఆస్వాదించబడాలి, పరలోక రాజ్యానికి రావాలి అని ఉన్నాడో, అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడండి. ఏం చేశాడు? అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి ఆయన, ఆయన ఏం చేశాడు? ఆయన స్వరాంతో మాట్లాడు. ఏమని మాట్లాడంటే, పౌలా పౌలా నన్నెందుకు బాధిస్తున్నావు అన్నాడు. అయ్యా ప్రభువా, నేను నిన్ను ఏడ బాధిస్తున్నాను అంటే, నువ్వు యెరూషలేములో చంపిన వారిని, మరి ఇక మీద నువ్వు చంపడానికి పోతున్న వారిని, వీరందరూ నా వారు. హల్లెలూయా! మరి పాత నిబంధనలో మనం చూస్తే భక్తులు, ఆ భక్తులను ముట్టిన వారంట దేవుని యొక్క కంటిపాపని ముట్టినట్లంట. హల్లెలూయా! ఈరోజు నిన్ను, నన్ను ఆయన ఆస్వాదించి, దీవించి, బలపరిచి, మరి ఘనపరచాలని ఆయన కోరుతున్నాడు. మరి ఎంతమందైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు ఆస్వాదించునుగాక. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు శరీరధారిగా కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో మన మధ్యలో ఆయన వచ్చాడండి. ఎందుకు? నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి, వారసులుగా చేయడానికి. లూకా సువార్తలో మనం చూస్తే అనేక మంది స్వస్థపరచబడారు. అపవిత్రాత్మలతో బాధించబడుతున్న వారంట. ఈరోజు నీ సమస్య, నీ కుటుంబంలో ఏ దుష్టాత్మ, అపవిత్రాత్మ పనిచేస్తుందో యేసుక్రీస్తు నామములో అది నిన్ను వదిలి వెళ్ళిపోవును గాక. ఆమేన్. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే నువ్వు ప్రార్థించినప్పుడు. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో గొప్ప విడుదల దయచేస్తాడండి. హల్లెలూయా! గొప్ప విడుదల దయచేస్తాడు. గొప్ప విడుదల దయచేస్తాడు. మరి పౌలు, అతను చూపు
కోల్పోయాడు. దమస్కులోకి వెళ్ళాడు. అక్కడ అననీయ అనే యొక్క భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయగా ఈ యొక్క పౌలు కళ్ళు తెరవబడ్డాయి. ఈరోజు నేను మనము ప్రార్థన చేయగా మన మనోనేత్రములు తెరవబడునుగాక. మన మనోనేత్రములు తెరవబడునుగాక. మనోనేత్రములు తెరవబడినప్పుడు నువ్వు దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. లేదంటే నీ చుట్టుపక్కలనే నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు. కానీ నువ్వు చూడలేకపోతున్నావు. కొంతమందికి బైబిల్ చదవడానికి కళ్ళు మంటలు, లేకపోతే కొంతమందికి ప్రార్థన చేయాలంటే ఒళ్ళు మంట. ఇయన్నీ సైతాను మరి నిన్ను ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న దుష్టాత్మ, దురాత్మలు యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని ఈరోజు నా దేవుడు దూరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, నా యేసురాజ, నా కృప కలిగిన దేవా, అయ్యా ఆదియందు వాక్యమును వాక్యమై దేవుడై ఉండెను నైనా. తండ్రి కృపా సత్య సంపన్నుడుగా మా మధ్యలోకి వచ్చి నైనా శరీరధారిగా ఉండి స్వస్థపరిచి నైనా ఆశీర్వాదం ఇచ్చి నైనా అయ్యా పరలోక రాజ్యానికి నేను రక్షణ ఇచ్చి ఈరోజు వాక్యమై ఉన్న దేవ మా మధ్యలో ఉండి అయ్యా ఈ బైబిల్ వాక్యము ద్వారా మీరు పరిశుద్ధాత్మ మాతో మాట్లాడి అపవిత్ర ఆత్మ ద్వారా పీడించబడుతున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఏ పరిస్థితుల్లో నైనా ఉన్నారో వారందరినీ యేసు క్రీస్తు నామములో ఈ అపవిత్ర ఆత్మ అన్నిటినీ దూరపరచమని ప్రార్థన చేస్తున్నాయా. దూరపరచండి అయా. వాటి యొక్క అయా పన్నాగాలను, వాటి యొక్క శక్తులను యేసు క్రీస్తు నామములో మేము లయపరుస్తున్నామయ్యా. అయ్యా నీ వాక్యం సెలవిస్తున్న భూమి మీద వీటిని బంధిస్తారు, పరలోకమందు అయి బంధించబడినన్నారు. భూమి మీద వీటిని విప్పుతారు, మీరు పరలోకమందు విప్పబడినన్నారు తండ్రి. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదము విప్పబడునుగాక తండ్రి, విప్పబడునుగాక. సాతాను క్రియలు లయమైపోనుగాక. నీ రక్షణ, నీ సువార్త, నీ ప్రభావము, నీ మహిమ అయా నిన్ను ముట్టవాలనని అయా ఏ విధముగా ఆశపడ్డారో ఈరోజు నీ వాక్యము ద్వారా అయా అందరూ దర్శించబడునుగాక, ముట్టబడునుగాక. అయా వారు అనుభవించునుగాక నీ శక్తిని, నీ సామర్థ్యమును అయా వారి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత ప్రభావములు మీకే అర్పిస్తూ నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.